ఆటో డ్రైవర్లు అందరికీ నమస్తే అన్న, నా ఫాలోవర్స్ అందరికీ. గత 10-15 రోజుల నుంచి అయితే మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అయితే ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు కదా. ఎందువల్లనంటే మన సీఎం రేవంత్ రెడ్డి మన మీద బాగా కక్ష కట్టినమాట. ఈ ఆటోల మీద బాగా బతుకుదేరు మీద కడుపు మీద పుట్టకూడదామని బాగా కన్నేసిండు సీఎం రేవంత్ రెడ్డి. మన ఆటో డ్రైవర్లు అందరు గుర్తుపెట్టుకోవాలి, కాకి చొక్కేసుకోవాలి, ప్లస్ పేపర్లు కూడా మంచిగా ఇన్సూరెన్స్ కానీ అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. అన్నీ ఉన్నా సరే కానీ మన డిస్టిక్ బండి కాబట్టి డిస్టిక్ కూడా చాలా నేసారు. మరి మన సీఎం రేవంత్ రెడ్డి అయితే మన మీద అయితే కన్నేసిండు మంచిగా. వీళ్ళు ఎట్లా బతుకుతారో చూద్దాం, వీళ్ళని ఎట్లా నాశనం చేయాలన్నట్టు బాగా మన మీదనే బాగా కన్నేసి పెట్టిండు. మనం రాబోయే రోజులు అయితే ఖచ్చితంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం గుణపాఠం చెప్పాలి. తెలంగాణ ఆటో డ్రైవర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో వీళ్ళకు గుణపాఠం చెప్పాలి ఖచ్చితంగా. రాబోయే రోజుల్లో మా సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ మన ఓట్లు ఉన్నాయి కదా, అప్పుడు ఖచ్చితంగా భయ్యా కాంగ్రెస్కి అయితే మనం ఏదో ఒకటి గుణపాఠం చెప్పాలి. మరి ఇంత మీద మనకు ఆటో డ్రైవర్లకు కడుపు మన అసలు మా ఆటో డ్రైవర్ల మీదనే నీకు కన్ను పడ్డదా? మరి మమ్మల్ని బతకనిస్తావా సావనిస్తావా? ఫ్రీ బస్సులు పెట్టేమో అట్లా నాశనం చేసినావు. ఇప్పుడేమో ట్రాఫిక్లతో 1000, 2000, 3000 ఛానళ్ళు వేసామో మొత్తం నాశనం చేస్తున్నావు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇంత ఘోరంగా చేస్తే ఎట్లా మేము ఎట్లా బతకాలి? అసలు మీకు ప్రశ్నిస్తుండా ఈ ఆటో డ్రైవర్ల మీద మీకు ఓట్లు వేసలేమా మేము? తెలంగాణలో ఆటో డ్రైవర్స్ ఎన్ని లక్షల మంది ఉన్నారు. రేపు రాబోయే రోజులైతే ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తాము. సర్పంచ్ ఓట్లు కానీ జెడ్పీటీసీ ఓట్లు కానీ ఎంపీసీ ఓట్లు కానీ వస్తే ఒక్క కాంగ్రెస్ కూడా గెలవనికుండా మేము ఆటో డ్రైవర్స్ అందరం మేము చూస్తాం. ఎందుకంటే మరి ఇంత అరగోస పెడుతున్నాం మా ఆటో డ్రైవర్స్. రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పాలి. తెలంగాణ ఆటో డ్రైవర్స్ అందరూ ఏకం కావాలి, ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. లేదంటే మన బతుకులు రోడ్డు పాలు అయిపోతాయి ఖచ్చితంగా. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఈ వీడియో షేర్ చేయాలి. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ మేల్కో ఆటో డ్రైవర్ అన్న గ్రూప్ పెట్టినాము, ఆ గ్రూపులో మన యాడ్ కావాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్క సమస్య ఏదైనా ఉంటే మేము చూస్తాము ఖచ్చితంగా. మన ఆటో డ్రైవర్లు అందరూ ఒకటై ఉండాలి. ప్రతి ఒక్క డిస్టిక్లో కానీ ఒక గ్రూపు చేసుకోండి. ఈ ప్రభుత్వం మనకు పొట్ట మీద కొడుతుంది కాబట్టి మనం మేలుకోవాలి. మేలుకోపోతే వీళ్ళు మొత్తం మన రోడ్ల మీద పడేస్తారు. మన ఫ్యామిలీస్ మొత్తం అడక తినే బతుకు వస్తుంది రేపు రాబోయే రోజుల్లో. గుర్తుపెట్టుకో, మేలుకో ఆటో డ్రైవర్ అన్న.